ఇవాళ నుంచి డైలీ మనం ఒక స్మాల్ క్యాప్ అంటే రెగ్యులర్గా ఒక స్మాల్ క్యాప్ స్టాక్ గురించి తెలుసుకుందాం. ఈరోజు స్టాక్ నంబర్ 1 ఏంటంటే ఐటీఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. వెరీ స్మాల్ క్యాప్ కంపెనీ ఇది. దీని విషయానికి వస్తే ఐటీఎల్ ఇండస్ట్రీస్ ప్రజెంట్ 270 దగ్గర నడుస్తోంది. దీని ఇండస్ట్రీ వచ్చేసి ఇంజనీరింగ్ ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్స్. ఫేస్ వాల్యూ 10 ఉంది. 0.32 నెంబర్ ఆఫ్ షేర్స్ అంటే 32 lakh షేర్స్ ఉన్నాయన్నమాట. అంటే దీని ఈక్విటీ 3,20,00,000 మాత్రమే. ప్రజెంట్ ఈపీఎస్ వచ్చేసి 32 ఉంది. దీని పిఈ 8 ఉంది. ఇండస్ట్రీ పిఈ 42 ఉంటే దీని పిఈ 8 దగ్గర నడుస్తోంది. ఓకే, దీని మార్కెట్ క్యాప్ వచ్చేసి కేవలం 84 కోట్లు. ఇప్పుడు ఈ కంపెనీ యొక్క డీటెయిల్స్ అయితే ఈ కంపెనీ భారతదేశానికి చెందిన ఒక ఇంజనీరింగ్ కంపెనీ. ఇది 1985లో స్థాపించబడింది. దీని మెయిన్ ఆఫీస్ ఇండోర్లో ఉంది, మధ్యప్రదేశ్. ఇది కేవలం బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో మాత్రమే లిస్ట్ అయింది. దీని బిజినెస్ విషయానికి వస్తే ఈ కంపెనీ మెయిన్ బిజినెస్ మెటల్ కటింగ్ మెషిన్స్ తయారు చేస్తుంది అనమాట. అంటే బ్యాండ్ షా మెషిన్స్, లోహం కట్ చేసే మెషిన్స్. దాంట్లో సర్క్యులర్ సా మెషిన్స్ ఉంటాయి, పైప్ అండ్ ట్యూబ్ కటింగ్ మెషిన్స్ ఉంటాయి, మళ్ళీ మెషిన్ పార్ట్స్ అండ్ ఇండస్ట్రియల్ టూల్స్ కూడా తయారు చేస్తుంది. ఇది భారతదేశంలోనే ఫస్ట్ డబుల్ కాలం బ్యాండ్ షా మెషిన్ తయారు చేసిన కంపెనీ. 50+ మోడల్స్ తయారు చేస్తుంది. ఇండియా ప్లస్ ఫారిన్ కంట్రీస్లో వేలాది మిషన్స్ ఇన్స్టాల్ చేసింది. అఫోర్డబుల్ మెటల్ కటింగ్ సొల్యూషన్ ప్రొవైడర్గా దీని పేరు పొందింది. ఇది ముఖ్య విషయాల్లోకి వస్తే దాదాపు 300 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ ప్లస్ ట్రేడింగ్ బిజినెస్ రెండు చేస్తుంది. ఈటన్ సైమన్స్ వంటి కంపెనీల ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తోంది ఈ కంపెనీ. ఇప్పుడు దీని టెక్నికల్స్ విషయానికి వచ్చామంటే ఇది సిఎంపి 261 రూపీస్ దగ్గర నడుస్తోంది. దీని సపోర్ట్స్ యాక్చువల్గా మెయిన్ 266 అనే మెయిన్ లెవెల్ని బ్రేక్ చేసింది. సో ఇప్పుడు 266 దీని మెయిన్ రెసిస్టెన్స్ అవుతుంది. దీని ఇంపార్టెంట్ సపోర్ట్స్ విషయానికి వస్తే 200 ఒకటి, నెక్స్ట్ 140, నెక్స్ట్ 100 రూపీస్, వెరీ వెరీ క్రూషియల్, ఫైనల్గా 80 రూపీస్. ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ మార్కెట్ క్రాష్లో, ఇది 2020 మార్కెట్ క్రాష్లో 40 రూపీస్ వరకు పడ్డది. 40 రూపీస్ నుంచి అగైన్ ఇట్ వెంట్ బ్యాక్ టు 530 రూపీస్. అంటే ఇది ఎంత దమ్మున్న కంపెనీయో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. కాబట్టి దీన్ని మీరు స్లోగా అక్యుములేషన్ చేసుకుంటే మంచిదే అని నా అభిప్రాయం మాత్రమే. ఫైనల్ డెసిషన్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.